ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరిస్తే మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, అలాగే చంద్రుడు కర్కాటక, సింహ, కన్య, తులారాశిలో చంద్ర సంచారం ఉంటుంది. మనకి మీనరాశిలో రవి ఉన్నాడు, అలాగే శని కూడా మీనరాశిలోనే ఉంది. మిగిలినటువంటి గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా కుంభరాశిలో ఉన్నది. మరి ఈ వారం ఈ రాశి ఫలాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి వార ప్రారంభం వదిలేస్తే చక్కగా మంగళవారం నుండి శనివారం వరకు సర్వత్రా విజయం సాధిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. మీ యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి విషయాన్ని శ్రద్ధగా చూస్తారు. శ్రమ అన్నది అలవాటు పడిపోతారా లేదా అన్నది చెప్పలేము. అంటే మరి చాలా రోజుల నుంచి శని ప్రభావం, గురుబలం అనుకూలంగా లేకపోవడం వల్ల ఇబ్బందులకు అలవాటు పడిపోయే వాళ్ళు ఉంటారు. అంచేత అలా ఆలోచించకండి, తప్పనిసరిగా మీ ప్రయత్నం చేయండి. నిరుద్యోగులకు కూడా కొంతవరకు అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులు కూడా ఒడిదుడుకులు లేకుండా శ్రద్ధగా ముందుకు వెళ్ళండి. రాజకీయ పరంగా చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి. వృత్తుల పరంగా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. వ్యాపారాత్మకంగా మీకు వార ప్రారంభం తప్ప మంగళవారం నుండి శనివారం వరకు అన్ని రకాల వ్యాపారస్తులకి మంచి అభివృద్ధి కనబడుతోంది. అయితే ఈ రాశి వారు కొన్ని నిర్ణయాలు, అంటే దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే వివాహము, ఉద్యోగము, వ్యాపారం, అంటే వ్యాపారం కొత్తది పెట్టాలా, ఉద్యోగం మారాలా, మనం లైఫ్ పార్ట్నర్ వెతుకునేటప్పుడు చాలా శ్రద్ధ వహించవలసిన అవసరం ఉన్నది. ఏది పడితే చేసేసుకోవడం కాదు. వివాహ విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. మనం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావా మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ రాశి వారికి, మీనరాశి వారికి కనబడుతోంది. కాబట్టి జాతక రీత్యా బలం సామాన్యంగా ఉండడం చేత మంచి ఆలోచనలతో, మంచి మిత్రులు, కుటుంబ సభ్యుల ఆలోచనలతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది వివాహ విషయంలో. అలా ఉద్యోగము, వ్యాపార విషయాల్లో అయితే కొంతకాలం ఆగమనే చెబుతాం. వ్యాపారాలు, ఉద్యోగస్తులు ఉద్యోగం మారవద్దు. ఇంకా కొత్త కొత్త వ్యాపారాలు చేసేప్పుడు కూడా అనవసరమైన రిస్క్ మాత్రం చేయకండి. సంఖ్యల్లో 6, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో నవగ్రహారాధన, శని భగవానుడిని పూజించండి. స్వస్తి.